నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్స్ కట్టబెట్టారని ఆరోపించారు. ఈ టెండర్స్ లో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తోన్న ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సిబిఐ లేదా అస్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. టెండర్ల విషయంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ స్థలాలున్నాయి, ఎవరెవరు బాధ్యులు అనే విషయాలపై అన్ని కోణాల్లో హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరపాలని ఆదేశించారు. టెండర్లలో అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏవైనా ఫైల్స్ మిస్ అయినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులు బాధ్యులైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలన్నారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్ లో చర్చించి సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగించమని చెప్పారు. టెండర్లకు ముందు ఓఆర్ఆర్ పై టోల్ వసూళ్ల ద్వారా ఏడాదికి 600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని అన్నారు. 30 ఏళ్లకు 18,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, అలాంటిది 7,380 కోట్ల రూపాయలకే ఎలా అప్పగించారని అధికారులను సీఎం ప్రశ్నించారు. హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిందని ప్రాథమిక అంచనాకొచ్చారు. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు ఉన్నందునే సమగ్రంగా విచారణ చేయిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని అన్నారు. విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేయించుకున్న లావాదేవీలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 7,380 కోట్లకు టెండర్ను కైవసం చేసుకుంది. ఈ సంస్థ 30 ఏళ్ల పాటు టీఓటీ పద్ధతిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ వ్యవహారంపై ఎన్నికలకు ముందు నుంచే రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపించారు. ప్రభుత్వం మారడంతో విచారణకు ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరపడానికి సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామని ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఈ ఔటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి ఏదైతే 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చిందో ఈ లీజు వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దీని మీద అప్పుడు ఓఆర్ఆర్కు సంబంధించి ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లో అవకతవకలు జరిగాయో, అవినీతి చోటు చేసుకుంది. దాన్ని చాలా తక్కువ ధరకి ఆ టెండర్లని కట్టబెట్టారు అనుకున్న సంస్థకని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో అప్పటి కమిషనర్ హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వినతిపత్రం సమర్పించేందుకు సచివాలయానికి వచ్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డిని అప్పుడు ఉన్న ప్రభుత్వం రాకుండా అడ్డుపడింది. అట్లాగే దానికి సంబంధించి ఆయన చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు సంబంధించి
అరవింద్ కుమార్ ఆయనకు డిఫర్మేషన్ కేసు కూడా వేశారు. ప్రధానంగా మనం ఔటర్ రింగ్ రోడ్డు దీనికి సంబంధించి మనం దీన్ని పరిశీలిస్తే ప్రధానంగా 158 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. 2008లో ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన నిర్మాణం జరిగింది. దీనికి జపాన్ సంస్థ ఆర్థిక సాయంతో 6,696 కోట్లతోని నిర్మించారు. దీనికి సంబంధించి ఏదైతే రోజు దాదాపుగా 1,75,000 వాహనాలు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణిస్తున్నాయి. దీన్ని హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. అట్లాగే రోజుకి 1,25,00,000 ఆదాయాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టోల్ ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అయితే గతంలో దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే ఆదాయాన్ని పెంచుకోవటం కానీ ఆదాయాన్ని సమకూర్చుకుంటేందుకు ఆ రోడ్లని లీజు పద్ధతిన ఇచ్చే ఒక పద్ధతిని హెచ్ఎండిఏ దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఈ తెర మీద తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు ఏదైతే టెండర్లు పిలవాలని ఆ టెండర్ల ద్వారా ఏదైతే సంస్థ దక్కించుకుంటుందో దానికి 30 ఏళ్ల పాటు దీన్ని లీజుకి ఇవ్వాలని చెప్పి హెచ్ఎండిఏ భావించింది. దాంట్లో భాగంగా ఈ టెండర్లు కాల్ఫార్ చేసింది. దీనికి 11 కంపెనీలు ఈ టెండర్లో పాల్గొన్నాయి. 4 కంపెనీలు ఫైనాన్షియల్ అర్హత పొందాయి ఆ టెండర్ బిడ్లను వేసేందుకు. దీంట్లో ఫైనల్గా 7,380 కోట్లతోని ఐఆర్బి అనే ఒక సంస్థ దీన్ని టెండర్లు దక్కించుకుంది. 7,380 కోట్లని 30 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏకి అంటే ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఈ టెండర్లలో దానికి సంబంధించిన అదంతా కూడా వ్యవహారం నడిచింది. అదే దానికి ఇప్పుడు అవకతవకలు జరిగాయి. దాన్ని పూర్తి స్థాయిలో వెలికి తీయాలి. ఆ అవకతవకలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం భావిస్తుంది రేవంత్ రెడ్డి చేసిన లెక్కల ప్రకారం చూస్తే నెలకి దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు దీని మీద ఆదాయం వస్తుంది. అట్లాగే 30 ఏళ్ల పాటు దీన్ని ఈ లెక్కల్ని వేసుకుంటే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. కానీ 7,380 కోట్ల రూపాయలకే ఎట్లా ఈ టెండర్లు కట్టబెడతారు అంటే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. దీన్ని ఏ రకంగా భర్తీ చేయాలి, దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి, దీంట్లో ఏ రకమైన అవకతవకలు జరిగాయి, ఏ రకమైన అవినీతి జరిగిందనేది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి ఈ దర్యాప్తుకు సంబంధించిన బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఆమె దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఈ వ్యవహారంలో ఫైళ్ల తారుమారు కానీ లేకపోతే దీనికి సంబంధించి ఏదైతే టెండర్లలో దీన్ని దక్కించుకున్న వ్యవహారంలో ఏదైనా పారదర్శకత లేకపోతే మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు దాని మీద బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి, అట్లాగే సిబిఐ స్థాయి విచారణ జరపాలని చెప్పి రేవంత్ రెడ్డి అమ్రపాలికి ఆదేశించడం జరిగింది. దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతుంది. దీన్ని ఏ రకంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది అనేది ఇంట్రెస్ట్గా మారింది. యామిని, అంటే ఇది మాత్రమే కాదు, టెండర్ దక్కించుకున్న ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ విదేశీ కంపెనీకి ఒప్పందం చేసుకుని దానికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అదే యామిని, టెండర్లు దక్కించుకున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ తర్వాత టెండర్లు వచ్చిన తర్వాత 49% విదేశీ కంపెనీకి తన వాటాని విక్రయించింది. ఈ విదేశీ కంపెనీ ఎవరు, దాంట్లో ఈ వాటాని ఎందుకు ఈ టెండర్ దక్కించుకున్న సంస్థ విక్రయించింది, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ టెండర్ దక్కించుకున్న సంస్థ దానికి సంబంధించిన రికార్డు కూడా పరిశీలించాలన్నారు. అట్లాగే ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా ఈ వ్యవహారం నడిచింది. గతంలో ఏదైతే 18,000 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 7,380 కోట్లకే పరిమితమైంది. మిగతా 15,000 కోట్లు అనేది నష్టం వస్తుంది. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. దీంట్లో బాధ్యులైన అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అట్లాగే సిబిఐ స్థాయి సంబంధించిన విచారణ జరగాలి. సిబిఐ స్థాయి ఏదైతే విచారణ సంస్థ ఉంటుందో ఆ రకమైన విచారణ చేస్తేనే దీంట్లో ఈ టెండర్లో జరిగిన అవకతవకలు కానీ అవినీతి కానీ పారదర్శక లేకపోవటం కానీ అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారు ఎవరైనా వాళ్ళ పేర్లు బయటకు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. దాన్ని ఇప్పుడు జాయింట్ కమిషనర్ అమ్రపాల్కి ఆ బాధ్యతను అప్పగించారు కాబట్టి దాని మీద నడుస్తుంది విచారణ. దాంట్లో ఎట్లాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఇంట్రెస్ట్గా మారింది. ఈ టెండర్ల వ్యవహారం కూడా మొదటి నుంచి
టీపీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా దాని మీద చాలా పెద్ద ఎత్తున ఆయన తన స్వరాన్ని వినిపిస్తున్నారు. అప్పుడే టెండర్ల సమయంలోనే దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో 30 ఏళ్ల పాటు ఏకపక్షంగా ఒక సంస్థకి ఈ టెండర్ కేటాయిస్తే దాంట్లో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టం ప్రభుత్వానికి వస్తుంది. ఇట్లాంటి వ్యవహారం అనేది ఖచ్చితంగా పారదర్శకతతో కూడుకున్న వ్యవహారంగా చేయాలి, కానీ ఆశ్రిత పక్షపాతం కానీ పక్షపాతం చూపించే విధంగా చేస్తే మాత్రం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని గండిపడుతుంది అనేది మొదటి నుంచి కూడా ఆయన వాదన చేస్తూ వచ్చారు. ఆయన ఏది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుందన్న వార్త కూడా మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. ఆ రకంగానే హెచ్ఎండిఏ మీద మొన్న ఏదైతే సచివాలయంలో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారో ఆ సమీక్షలో ప్రధానంగా ఈ అంశం మీదనే చర్చ జరిగింది. ఈ టెండర్లకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుకు ఏదైతే హెచ్ఎండిఏకి భారీగా వచ్చే 18,000 కోట్ల రూపాయల ఆదాయానికి 7,380 కోట్ల రూపాయలకి ఎట్లా దీన్ని ఫైనలైజ్ చేస్తారనేది కూడా ఆయన ప్రధానంగా అధికారులు ప్రశ్నించారు. దీంట్లో మళ్ళీ టెండర్ దక్కించుకున్న సంస్థ మళ్ళీ 48% వాటాని వేరే కంపెనీకి అప్పగించడం ఇదంతా కూడా నమ్మశక్యంగా లేదు. దీంట్లో ఖచ్చితంగా కరప్షన్ చోటు చేసుకుంది, అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దీన్ని మనం విచారణ చేస్తేనే బయటకు వస్తుంది. తీవ్రస్థాయిలో దీంట్లో కరప్షన్ జరిగింది కాబట్టి సిబిఐ స్థాయి విచారణ అయితేనే వెలుగులోకి వస్తాయి వాస్తవాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దా కోవలోనే హెచ్ఎండిఏలో కీలకమైన ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతల్ని అప్పగించారు. యామిని, అంటే వాసు ఎవరి విదేశీ కంపెనీ ఎవరికి చెందింది ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ కంపెనీకి సంబంధించిన సమాచారం అసమగ్రంగా ఉంది, అసంపూర్ణంగా ఉంది. టెండర్ దక్కించుకున్న సంస్థ నుంచి ఆ సంస్థకి ఏదైతే 49% వాటా బదిలీ జరిగిందో దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం ప్రభుత్వం సేకరించే పనిలో ఉంది. ఎప్పుడైతే దీంట్లో 11 కంపెనీలు ఆసక్తి చూపాయి టెండర్ దక్కించుకుంటేందుకు, ఈ 11 కంపెనీల్లో 4 కంపెనీలు ఫైనాన్షియల్ బిడ్కి క్వాలిఫై అయ్యాయి. అంటే మళ్ళీ ఫైనాన్షియల్గా వాళ్ళు టెండర్ వేసుకుంటేందుకు క్వాలిఫై అయ్యారు. ఆ 4 దాంట్లో ఐఆర్బి ఇన్ఫ్రా అనే సంస్థకి ఎక్కువ కోడ్ చేసినందున, అంటే దాని నిర్వహణ బాధ్యతల్ని మిగతా 3 కంపెనీల కంటే ఎక్కువ కోడ్ చేసినందున ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఏదైతే ఆ టెండర్లో పొందుపరిచారో ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అయిపోయింది. ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీకి ఆ టెండర్లో పెట్టిన ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్లో ఆ కంపెనీకి టెండర్ వచ్చింది. అది 7,380 కోట్ల రూపాయలకి ఆ టెండర్ వచ్చింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు భావిస్తుంది ఏంటంటే 18,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. రోజుకి 1,75,000 వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. అట్లాగే ₹1,00,00,000 పైన ఆదాయం వస్తూ ఉంది. ఈ ఆదాయానికి ఎందుకు గండిపడే విధంగా టెండర్ల వ్యవహారం చోటు చేసుకుంది. దీంట్లో టెండర్ దక్కించుకున్న కంపెనీ కూడా ఇమ్మీడియట్గా ఆ టెండర్ వచ్చిన తర్వాత ఎందుకు వేరే కంపెనీకి దీన్ని బదలాయించింది, తన కంపెనీలోని మేజర్ అంటే 49%ని ఎందుకు బదలాయించి వచ్చింది, ఇవంతా వ్యవహారం అనేది కూడా తనకు తెలియాలి. ఇది జరిగిన అప్పుడు దాన్ని ఏదైతే లేవనెత్తాడో టీపీసీ చీఫ్గా ఉండి లేవనెత్తిన అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే విధంగా దీంట్లో వాస్తవాలు బయటకు తీసేందుకు ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని దీనికి దర్యాప్తు చేసేందుకు ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి అప్పగించారు. దాన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ చేస్తున్నదో ఆ హెచ్ఎండిఏ బాధ్యత ఇప్పుడు లేదు, ఒక ప్రైవేటు సంస్థ నిర్వహణ చేస్తున్నది. దానికి గవర్నమెంట్కి రావాల్సిన 15,000 కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది. ఇదంతా కూడా వ్యవహారం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన విచారణ నివేదిక బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ రకమైన పాత్ర పోషించారు, ఏ అధికారి ఏ స్థాయిలో ఉన్నారనేది ఆ నివేదికలో బయటకు వస్తుంది. యామిని, అంటే ఈ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్ ని క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు లేవా? ఎందుకంటే ఇందులో అవకతవకలు జరిగాయి కదా, దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? దాని మీద ప్రభుత్వం తీసుకునే స్టెప్సే ప్రధానంగా ఉంటాయి. ఒకసారి ప్రభుత్వంతోని ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఆ ఎంఓయూ క్యాన్సిల్ చేయటం అనేది దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు కంపెనీలు
తమ బాధ్యతల నుంచి పోయే విధంగా ఆ ఎంఓయు అనేది కుదుర్చుకోవు. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ 30 సంవత్సరాలు అనేది ఈ లీజుకి ఇచ్చే టైం కానీ ఆ పెట్టిన బిడ్ ఏదైతే ఫైనాన్షియల్గా ఇంత పే చేసుకుంటామో అని ఏదైతే బిడ్ వేశారో ఆ బిడ్కి ఉన్న అవన్నీ కూడా వచ్చిన తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఆ ఒప్పంద పత్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినా మారకుండా 30 ఏళ్ల పాటు ఆ కంపెనీకి టెండర్ అనేది వస్తుంది. వాళ్ళు ఆ మేనేజ్ చేస్తారు. దానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వాళ్ళు చూస్తారు. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆ ఎంఓయు ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా క్యాన్సిల్ చేసే అవకాశం బహుశా ఉండదు. మరి ఇప్పుడు చేసుకున్న ఎంఓయు ఏ రకంగా ఉంది, అది క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది ఈ దర్యాప్తు చేసిన తర్వాత వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. ప్రస్తుతానికైతే ఆ ప్రభుత్వం ఆ దానితోని ఏదైతే కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో ఏమున్నాయి, ఆ ఒప్పంద దానికి సంబంధించి ఎట్లాంటి కండిషన్స్ పెట్టారు, ఎట్లాంటి షరతులు పెట్టారు, ఆ ఒప్పందంలో ప్రభుత్వానికి ఆ ప్రైవేట్ సంస్థకి ఏ రకమైన అగ్రిమెంట్ ఉందనేది ఆ విచారణ చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటిదాకా మరి ఈ టెండర్ని ఉంచుతారా, క్యాన్సిల్ చేస్తారా, ఏమవుతుంది అనేది సమాచారం నివేదిక వచ్చిన తర్వాత బహిర్గతం అవుతుంది. యామిని, అంటే వాసు సిబిఐ లేదంటే ఆ స్థాయి దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపిస్తేనే బాగుంటుంది, నిజాలు బయటకు వస్తాయి అంటున్నారు. మరి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదంతా? అదే మొన్న హెచ్ఎండిఏలో దానికి సంబంధించిన రివ్యూ పూర్తి స్థాయి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు దాని మీద చాలా పెద్ద ఎత్తున రివ్యూ చేశారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే ఓఆర్ఆర్కు సంబంధించి ఈ టెండర్ల మీద సిబిఐ స్థాయి ఎంక్వైరీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో వచ్చే ఇదంతా కూడా ఆ రీజనల్ రింగ్ రోడ్డు మొత్తాన్ని కూడా హెచ్ఎండిఏలోకి తీసుకురావాల ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ అంశాలని హెచ్ఎండిఏ రివ్యూ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రధానంగా ఈ టెండర్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో టీపీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్తో పెద్ద ఎత్తున వాద వివాదాలు నడిచాయి. ఆయన ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఆయన వినతి పత్రం ఇస్తానికి వచ్చినా కూడా దాన్ని ప్రభుత్వం అడ్డుకోవటం కానీ, అట్లాగే ఆయన డిఫర్మేషన్ అరవింద్ కుమార్ రేవంత్ రెడ్డి మీద డిఫర్మేషన్ వేయటం కానీ ఇవంతా వ్యవహారం జరిగింది ఈ టెండర్లకు సంబంధించి. అట్లాగే 30 ఏళ్ల పాటు ఒక సంస్థకి టెండర్ అప్పగించడం అనేది అందులో చాలా తక్కువ అమౌంట్తోని టెండర్ కట్టబెట్టడం అనేది కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండిపడుతుందని చెప్పి వాదించారు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి దీంట్లో ఏ రకమైన ఇప్పుడు ఆమె అమ్రపాలికి ఆఫీసర్, ఐఏఎస్ స్థాయి ఆఫీసర్, ఆమె జాయింట్ కమిషనర్గా ఉన్నారు, ఆమెకి ఈ బాధ్యతలు అప్పగించారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరుగుతుంది. బాధ్యులైన వారికి సంబంధించిన వ్యవహారాలన్నింటి కూడా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ టెండర్కి సంబంధించి కానీ, కేసులకు సంబంధించి కానీ మిగతా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. యామిని, అంటే వాసు మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్గా ఏదైతే ఇక్కడ కంపెనీ ఉందో అంటే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సో మరి ఇది ఎవరికి సంబంధించింది? అసలు వీళ్ళకి వచ్చిన టెండర్ని 49% విదేశీ కంపెనీకి కట్టబెట్టారు అంటే ఈ మొత్తం వెనుక ఉన్నది ఎవరు అనేది ఏమన్నా క్లూ ఏమన్నా ఉందా? అట్లాంటి సమాచారం ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే టెండర్ వచ్చిన సంస్థకు సంబంధించి గతంలో కూడా విమర్శలు వచ్చాయి. దాన్ని కొట్టుపారు వేస్తూ సంస్థ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. ప్రధానంగా ఇప్పుడు 30 ఏళ్ల పాటు ఈ టెండర్ దక్కించుకున్న సంస్థ ఏదైతుందో ఆ సంస్థ తన వాటాలో 49% వేరే కంపెనీకి బదలాయించింది. ఆ సంస్థకు సంబంధించి ఇప్పుడు ఐఆర్బి సంబంధించి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న విమర్శలు ఏంటంటే చాలా తక్కువ స్థాయిలోకి అమౌంట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. 30 ఏళ్ల పాటు అంటే చాలా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని తక్కువ ఆదాయంతో టెండర్ అనేది వచ్చింది. దీంట్లో ఏదైతే ఆ టెండర్ దక్కించుకునే విధంగానే కొందరు అధికారులు వ్యవహరించారన్న అనుమానం తనకుంది. అదంతా కూడా ఎంక్వైరీలో తేలాలి. ఆ ఎంక్వైరీలో తేలిన తర్వాత దీంట్లో ఏ రకమైన అవినీతి చోటు చేసుకుంది, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రకమైన దీనికి ఈ టెండర్లకు సంబంధించిన వ్యవహారంలో ఏ స్థాయిలో ఏ రకమైన కరప్షన్ జరిగింది అనేది బయటకు వస్తుంది. కాబట్టి అదంతా కూడా ఓవరాల్ గా ఈ వ్యవహారం అంతా కూడా సిబిఐ స్థాయి ఎంక్వైరీ చేయాలంటే ముందుగా దాంట్లో జరిగిన అవకతవకలు కానీ, అవినీతి కానీ, దీంట్లో పారదర్శక లేకుండా జరిగిన వ్యవహారం అంతా కూడా బయటకు వస్తేనే, నివేదిక వస్తేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. యామిని, రైట్ వాసు, థ్యాంక్ యూ.
అది ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఆదేశించినట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.